సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రభువు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు బ్రతికించి ఆయనను స్తుతించుటకు, ఆయన నామములో ప్రార్థించుటకు, ఆయన యొక్క జీవము కలిగిన మాటలను వినుటకు దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఈ విధముగా మనము ప్రతిరోజు అనేక కార్యక్రమాల ద్వారా మనము ప్రభు దగ్గరికి వచ్చుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి వందనాలు. నిర్ రోమా పత్రిక నుండి మనము ధ్యానములు మనం చేసుకొనుచున్నాము. 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు. దేవుని సువార్త అన్నటువంటి ఒక గంభీరమైనటువంటి, విస్తారమైనటువంటి, లోతైనటువంటి ఆ విషయాలను వాక్యపు వెలుగులో మనం చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ఆ సత్యాలను మన హృదయములలో రాయునుగాక. ఈ యొక్క సువార్త, దేవుని యొక్క సువార్త అనగా ఏమిటి అన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తున్నాము. 26వ వచనము 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వానిని నీతిమంతునిగా తీర్చువాడనయునుటకు ఆయన అలాగు చేసెను. యేసు క్రీస్తునందలి ఆ రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన మనలను నీతిమంతులుగా తీర్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులుగా చేయుటకు మనం చేసినటువంటి క్రియలు ఏవి కూడా లేవు. అప్పటి వరకు, ఈ మాటలు రాస్తున్న సమయం వరకు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీతిమంతులుగా అవుతారని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేయుట ద్వారా నీతిమంతులుగా అవుతారన్నటువంటి విషయము చెప్పబడుతున్నది. అయితే అక్కడ ఒక పెద్ద లోపం ఉన్నది. ఏదేంటంటే, ధర్మశాస్త్రమును అంతటిని పాటించువాడు, దాంట్లో ఏ ఒక్కటి తప్పిపోయినా గాని వాడు శాపగ్రస్తుడు అన్నటువంటి మాటను మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు సజీవుడైన, సజీవమైన రక్తమునందలి విశ్వాసం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి యేసు రక్తము ప్రవహించుచున్నది. ఆయన పరలోకములో వధింపబడినటువంటి గొర్రెపిల్ల వలె ఉన్నాడు. అది ఆత్మ భాష, ఆత్మ కార్యములు మనకు బుద్ధిపూర్వకముగా అది అందకపోవచ్చు. కానీ మనం వినుట ద్వారా మనకు విశ్వాసము కలుగును. యేసయ్యా నీ రక్తంలో నా పాపములను కడుగు అన్నప్పుడు దేవుడు నాకిచ్చినటువంటి సమాధానము, నీకిచ్చినటువంటి సమాధానమే యేసు రక్తము సజీవమైనది, ఇప్పటి వరకు కూడా ఉన్నది అనే దానికి రుజువు. మనం ఎన్నోసార్లు తప్పులు చేసినప్పుడు, దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపమును మనల్ని ఒప్పింప చేసినప్పుడు, యేసయ్యా నీ పరిశుద్ధ రక్తము నన్ను కడుగును. 1:7 మొదటి యోహాను పత్రిక ప్రకారము యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ఆ రక్తం నందలి విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు ఆయన నీతిమంతులుగా చేసెను. 27-28 కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. విశ్వాసము ద్వారానే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సువార్త, ఇది దేవుని సువార్త, ఇది అద్భుతమైనటువంటి సువార్త. క్రైస్తవ చరిత్రలో ఒక కాలములో
మిడీవల్ పీరియడ్స్ అంటారు. అంటే 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ఆ కాలంలను మిడీవల్ క్రిస్టియన్ పీరియడ్స్ అంటారు. ఆ కాలంలో కొంతమంది బైబిల్‌ని ఒక కోణంలో అర్థం చేసుకొని, క్రైస్తవ సన్యాసులు అంటే మాంక్స్ అంటారు. మొనాస్ట్రీస్ అంటారు. అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే, మనము శరీరాన్ని నలగగొట్టుకోవాలి. శరీరాన్ని నలగగొట్టుకోవాలి. ఈ లోకంలో, ఈ సమాజంలో ఉంటే లేనిపోని తలంపులొస్తాయి. ఎన్నో లోక ఆకర్షణలుంటాయి. కాబట్టి మనం అడవులలోనికి పోయి, అడవిలో అడవిలో మనం ఒక ప్లేస్ తీసుకొని, అక్కడనే మనమే కూరగాయలు పండించుకొని, మాంసం తినగూడదు. వెజిటేరియన్ తినాలి. మాంసం తింటే లేనిపోని ఆలోచనలొస్తాయని వాళ్ళు నమ్మి ఉపవాసాలు ఉంటూ, ప్రార్థనలు చేస్తూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, అటువంటి కాలము ఒకప్పుడు ఉండేది క్రైస్తత్వంలో. అట్లా చేయుట ద్వారా మనము పరిశుద్ధులముగా ఉండవచ్చు, మనము నీతిమంతులముగా ఉండవచ్చు అన్నటువంటి భావన ఉండేది. కానీ ఇదిగో ఎంతోమంది దాని గుండా వెళ్ళినటువంటి వారికి సమాధానం లేకపోయింది. ఎప్పటికి చూసినా గాని నేను నీతిమంతుడనా, నీతిమంతుడనా, నీతిమంతురాలనా అంటే ఏదో ఒకటి వారి మీద నెపము మోపుతున్నటువంటి మనస్సాక్షి వారు కలిగి ఉన్నారు. కనుక వాటి నుండి బయటపడినటువంటి మొట్టమొదటి నాయకుడు మార్టిన్ లూథర్ గారు. ఆయనకిది ఒక ఆయుధంగా దొరికింది. నేనేదో క్రియలు చేస్తే, నేనేదో మంచి మంచి కార్యాలు చేస్తే, నా శరీరాన్ని నలగగొట్టుకుంటే నేను నీతిమంతుడిగా అవుతానే అని అనుకున్నాను గానీ, కానీ దేవుడు ఉచితముగా యేసుక్రీస్తు నందలి అనగా యేసుక్రీస్తు మరణము ఎందలి అనగా యేసుక్రీస్తు సజీవమైన రక్తమునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులముగా తీర్చబడుతాము. ఆ పద్ధతి లేకపోతే ఏ మనుష్యుడు కూడా ఏ పద్ధతిలో కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. అది వాక్యం. అది వాక్యం. మనకందరికి ఇష్టమే, ఆశనే నేను నీతిమంతురాలుగా ఉండాలని. ఇదిగో యేసుక్రీస్తు సజీవుడైన యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచినటువంటి వారిని బట్టి దేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. చూడండి దేవుడు ఒక్కడే 30 వచనంలో దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. ఇప్పటి వరకు ధర్మశాస్త్రం కలిగినటువంటి వారికి కూడా విశ్వాసం ద్వారానే నీతి. ధర్మశాస్త్రం లేకున్నా గాని విశ్వాసం ద్వారానే నీతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్షరము ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడరు. విశ్వాసం. మనం వాక్యం చదువుతున్నప్పుడు కూడా వాక్యం చదువుతూ ఉంటే మన యొక్క దృష్టి ఏంటంటే వాక్యం వింటూ ఉంటే మన దృష్టి మన గోల్ ఏంటి? మన గోల్ వాక్యం చదవడానికి ఉద్దేశ్యం ఏంటంటే చదువుతుండగా మన విశ్వాసము పెరుగును. ఆయన యందు, ఆయన కార్యముల యందు మనకు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులముగా తీర్చబడతాం. వాక్యాన్ని అనేక ఉద్దేశాలతో చదివేటటువంటి కార్యక్రమాలున్నాయి. కానీ వాటి ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు. అది వాక్యమే మనకు చెప్తుంది. నువ్వు ఏమన్నా చదవండి. మొత్తానికి యేసుక్రీస్తునందు విశ్వాసానికి దారి తీసేటటువంటి కార్యక్రమాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము దేవుని సువార్త అన్నటువంటి గంభీరమైనటువంటి అంశాన్ని మనం చేస్తూ ఉన్నాము. 4వ అధ్యాయము రోమపత్రిక 3వ వచనము. రోమపత్రిక 4వ అధ్యాయము
లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 4వ అధ్యాయం అంతా కూడా అబ్రహాము గారి అబ్రహాము గారు ఏ విధముగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనే విషయం మనకు వివరించబడింది. 5వ అధ్యాయములో ఆదాము ద్వారా ఏమి మనకొచ్చెను, రెండవ ఆదాము యేసుక్రీస్తు ద్వారా మనకేమి కలిగెను అనేటువంటి విషయాలు రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇది అక్కడ వింటున్నటువంటి యూదులతో, ధర్మశాస్త్రం కలిగినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. మీరు నమ్మే, మీరు విశ్వసించే, మీరు అతిశయించే మీ పితరుడు అబ్రహాము గారు ఎట్లా నీతిమంతుడుగా తీర్చబడ్డాడో ఆ విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయువానికి జీతము రుణము. కానీ దానము మనకు కావలసింది దానం. అందుకనే దేవుడు యేసుక్రీస్తుని దానముగా మనకు అనుగ్రహించాడు. ఈయనకు నీతి ఎట్లా వచ్చింది అంటే పని చేయుట ద్వారా కాదు. ఈయనకు నీతి యేసుక్రీస్తు ద్వారా కలిగినది. యేసుక్రీస్తు మనకు దానముగా ఒక గిఫ్ట్‌గా ఇవ్వబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న దానికి రుజువేంటంటే, ఆ యేసుక్రీస్తుని మనకు దానముగా ఇచ్చాడు. మనకు ఇవ్వడంలో జరిగినటువంటి ప్రక్రియ ఆయనను దేవుడు మరణానికి అప్పగించాడు. చూడండి ఆ ప్రక్రియ మనకు బహుమానం ఇస్తున్నాడంటే, దేవుడు నాకు బహుమానం యేసుక్రీస్తుని బహుమానంగా ఇస్తున్నాడంటే, ఆ బహుమానం మన దగ్గరికి వచ్చే లోపల ఎట్లా అయిందంటే, మన దగ్గరికి వచ్చే లోపల ఆయన సిలువ మీద వ్రేలాడుతున్నటువంటి, రక్తం కారుతున్నటువంటి, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు మనకు ఇవ్వబడ్డాడు. కానీ అప్పటికే చాలామంది ఈ యేసుక్రీస్తు రాజు అయింటే బాగుంటుండే. ఈ యేసుక్రీస్తు మాకు రారాజయ్యి ఆ రోమా ప్రభుత్వం నుండి వారితో యుద్ధము చేసి, ఏదో ఒక అద్భుతాలు చేసి మనల్ని వాళ్ళ నుంచి విడిపించి ఉంటే బావుంటుండే. ఈ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు మాకేం సరిపోతాడు? ఏమి ఉపయోగము? మనకు ఎవరైనా నేను మీకు సహాయం చేస్తా అంటే బలమైనటువంటి వ్యక్తి, ధనవంతుడు, బలవంతుడు, ప్రభావము లేనటువంటి వాడు మన దగ్గర ఉంటే మనకేదన్నా లాభముగా కనపడతది. కానీ ఈ దానము, ఈ బహుమానము సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి ఈ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క గురి ఏమిటంటే మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అబ్రాహాము గారు విశ్వాసము ద్వారానే ఆయన నీతిమంతులుగా తీర్చబడ్డాడు. 5వ వచనం పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా! భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఎంత అద్భుతమైనటువంటి మాట. మనకు చాలామంది కనపడుతుంటారు భక్తిహీనులు. వాళ్ళని జూస్తే, వాళ్ళని జూస్తే మనకు కోపమొస్తది. లేకపోతే బాధ అయితుంటది. మన ఇళ్ళలోనే భక్తిహీనులు చాలామంది ఉంటారు. మన కుటుంబంలోనే. దేవుడంటే భయం లేదు. దేవుడిని వెదకరు. ఆ! దేవునికి రావాల్సినటువంటి మహిమను మారుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూచినప్పుడు ఈ వాక్యము మనకు గుర్తుకొచ్చి వాళ్ళని చూచినప్పుడు ఆ భక్తిహీనులను నీతిమంతులుగా చేయడానికి, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయడానికి దేవుడు సమర్థుడు. దేవుడు సమర్థుడు అని మనం అనుకుంటే, అని మన విశ్వాసం ఆయన మీద ఉంటే, అని వారి కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభు వారిని కనికరించును. వారిని ఉచితముగా నీతిమంతులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా!
ఆ ప్రకారమే 6వ వచనము రోమపత్రిక 4, 6. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. రుజువులు చూడండి. 32వ అధ్యాయం అనుకుంటాను కీర్తనల గ్రంథం. నెక్స్ట్ వచనంలోని 7వ వచనంలో, ఎలగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ధన్యుడు, నీతిమంతుడు, ప్రభు ద్వారా నిర్దోషని ఎంచబడినవాడు, తన అతిక్రమముల కొరకు పరిహారం నొందినవాడు, నీతిమంతుడు, ధన్యుడు అని దాదాపుగా ఈ మాటలు మాట్లాడుతున్న సమయానికి 1000 సంవత్సరాల ముందు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దావీదు గారిని ద్వారా వ్రాయించినటువంటి మాట. అంటే ఇవన్నీ రుజువులు. మీ మీ పితరుడే గదా! దావీదు గారు గాని, అబ్రహాం గారు గాని. గనుక దేవుడు తన కుమారుణ్ణి దానముగా మనకు ఇస్తూ ఉన్నాడు. ఆ దానము ఆ యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు అంటే నా పాపములను కడుగుటకు ఆయన రక్తం కార్చాలి, కార్చాలి. ఇంక వేరే మార్గము లేదు. ఆ రక్తము ద్వారా నీకేంటి లాభము? నాకైతే చాలా లాభం ఉంది. యేసు రక్తము ద్వారా. యేసు రక్తం ద్వారా నాకు చాలా లాభం ఉంది. నేనది అభ్యాసం చేస్తాను. యేసయ్యా నీ రక్తములో నన్ను కడుగు. నీ రక్తంలో నా తలంపులు కడుగుము ప్రభా. నీ రక్తంలో నా కనులను కడుగుము ప్రభా. నీ రక్తంలో నా నాలుకను కడుగు ప్రభా. నీ రక్తంలో నా వినికిడిని కడుగు ప్రభా. నీ రక్తంలో నాయన నా చేతులను కడుగుము ప్రభా అన్నప్పుడు దేవుడు వాటిని నమ్మదగినవాడు. హల్లెలూయా! ఆయన చెప్పాడు గదా! ఆయన చెప్పాడు గాబట్టి మనం అడుగుతున్నాము. కనుక ఆయన ఎంతో నిశ్చయముగా మనల్ని కడుగుతాడు. కడిగిండా లేదని మనకెట్ట తెలుస్తుంది? అంటే మనకు ఒక సమాధానము మనకు కలుగుతుంది. దేవుని ఎదుట ధైర్యముగా మనము నిలవబడేటటువంటి స్థితిని దేవుడు కల్పిస్తాడు. ఒకవేళ కడగబడలేదనుకోండి, దేవుని దగ్గరికి మనం ధైర్యంగా రాలేము. దాగుకుంటాం. వెనక్కి వెనక్కి ఉంటాం. ఇతర కార్యక్రమాలు చేయమంటే చేస్తాము. కానీ ప్రార్థనా సమయానికొచ్చే లోపల వ్యక్తిగతముగా నేను ఒంటరిగా, రహస్యముగా దేవుని దగ్గర నేను ప్రార్థన చేయుటకు పూనుకుంటే అప్పుడు స్టార్ట్ అయితది. అప్పుడు నేను ఆయన ఎదుట ఎట్లా ఉన్నాను అనేటువంటిది కనపడుతుంది. తొమ్మిదవ వచనము. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెననుచున్నాము గదా! మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా? సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు. సున్నతి లేనప్పుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే సున్నతి అనేటువంటిది ఒక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిది. ఒక 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 సాక్రమెంట్ అది. అది లేనప్పుడు అది ప్రారంభం కానప్పుడే ఆయన తన విశ్వాసము ద్వారా ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. 11వ వచనం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసములనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. ఇది. ఇప్పుడు ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అది తన జీవితంలో రుజువైపోయింది. అయితే దానికి ఒక గుర్తు. ఈ ఫలానా వ్యక్తి నీతిమంతుడు.
ఎట్లా తెలుస్తుంది? ఎట్లా నేను చెప్పుకోవాలి? యేసయ్య నన్ను తన రక్తంలో కడిగాడు. ఆయన నా కొరకు వచ్చాడు అన్నటువంటి విశ్వాసాన్ని నేను ఎట్లా ఒక గుర్తు నాకుండాలి అని పాత నిబంధన వారు సున్నతి తీసుకుంటే, క్రొత్త నిబంధన వారు బాప్తిస్మం తీసుకుంటున్నారు. రక్షణ తరువాత యేసునందు విశ్వాసము తరువాత నీతిమంతులుగా తీర్చబడ్డారు. తరువాత బాప్తిస్మము. అది యేసునందు విశ్వాసం. ఒక్కొక్క సంఘంలో నేను చూస్తుంటాను. ప్రతి నెల చివరి ఆదివారం మనకు సంఘంలో బాప్తిస్మాలుంటాయి. ఎవరికైనా బాప్తిస్మాలు గావాలంటే మీరు సంప్రదించండి పాస్టర్ గారిని. ఇది ఐ డోంట్ నో. బాప్తిస్మము ఒక గుర్తు. ఇట్స్ ఎ సింబల్. గుర్తు అన్నటువంటి పదములో ఏముందంటే దాంట్లో నిజ స్వరూపము లేదు. గుర్తులో నిజ స్వరూపం లేదు. లైఫ్ ఉండదు గుర్తులలో. గుర్తులు ఓన్లీ పాయింటింగ్ టు ద రియాలిటీ. ఒక గుర్తు మనం ఎక్కడన్నా పెడుతున్నామంటే ఒక డేంజర్ సింబల్ పెడతారు. ఆ పెట్టినటువంటి బోర్డులో డేంజర్ ఉండదు. నువ్వు అది దాటితే అక్కడ డేంజర్ ఉంది అని ఇక్కడ చూపిస్తది అంతే అది. బాప్తిస్మం గూడా అంతే. బాప్తిస్మం ద్వారా ఏది జరగదక్కడ. ఇట్స్ ఓన్లీ ఎ సైన్ దట్ యు ఆర్ కౌంటెడ్ యాస్ రైచియస్. ఇట్స్ ఓన్లీ సైన్ దట్ బై యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ సేవ్డ్. అండ్ యూ గివ్ పబ్లిక్ విట్నెస్. అందరిని పిలిచి, ఇదిగో నేను యేసునందు విశ్వాసం ఉంచాను. ఆయన నన్ను రక్షించాడు. నన్ను నీతిమంతునిగా చేశాడు. గనుక నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను. ఇది ఒక గుర్తు మాత్రమే. మొదటి పేతురు పత్రికలో కూడా మనం చూస్తాము. ఇదిగో ఆ 8 మంది నీటి ద్వారా రక్షించబడిరి. నోవాహు కుటుంబము నీటి ద్వారా రక్షించబడిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము శరీర మలినములను తీసివేసేటటువంటిది కాదు. అది మనస్సాక్షిని కడిగేటటువంటి కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము బాప్తిస్మములో నీటిలో మునిగి మనల్ని పాస్టర్ గారు ముంచి బయటకు తీస్తే శరీరములో ఏదన్నా మలినం ఉంటే పోతది. మనస్సాక్షి పోతదా? మనస్సాక్షికి అంటుకున్నటువంటి అపరాధ భావము అనగా గిల్టీనెస్ పోతదా? పోదు. గనక ఫస్ట్ నీతిమంతునిగా తీర్చబడాలి. అది చాలా ఉచితమైనటువంటిది. తరువాత గుర్తు బాప్తిస్మం అనేటటువంటి గుర్తు ఆయన పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు ఆయన సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఇక్కడ ఒక మాట, విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే 1:5 రోమపత్రికలో విశ్వాసమునకు విధేయత. చూడండి, దయ్యాలకు మనకున్న డిఫరెన్స్ ఏంటంటే దయ్యాలకు విశ్వాసం ఉంటది. కానీ విధేయత ఉండదు. మనకు విశ్వాసము ఉంటుంది. విధేయత కూడా ఉండాలి. విధేయత లేకపోతే మనం కూడా దయ్యాలం అవుతాం. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము గారు విశ్వాసముంచి దానికి తగినటువంటి లైఫ్‌ని జీవించాడు. సరే, ఆయన పిలిచిండు, రమ్మన్నాడు, పోవాలి. ఇక ప్రశ్నలు ఎక్కడ పోతున్నాం? ఏం చేస్తాము? ఎందుకు అనవసరంగా ఇంత దూరం ప్రయాణం చేయాలి? మాకు మంచినే ఆస్తి ఉంది గదా! ఇక్కడే ఉంటాము.
అన్నటువంటి ప్రశ్న లేకుండా దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవడం. ఇంక చివరికి 22వ అధ్యాయం ఆదికాండంలో తనకు పుట్టినటువంటి కుమారుని కూడా అర్పించుటకు అడుగు జాడలను బట్టి అది పాయింట్. అబ్రహాం గారు నడిచినటువంటి అడుగు జాడలు అంటే దేవుణ్ణి చెప్పినటువంటి ఆజ్ఞలకు ఆయన ముందుగా నడుస్తూ ఉన్నాడు. విశ్వాసము విల్ బి కంప్లీట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఒబెయిడ్. ఇప్పుడు పలానా వ్యక్తి నాకు డబ్బులనిస్తానన్నాడు. ఇస్తానన్నాడు, రేపు రా అన్నాడు. రేపు నేను పోవాలి గదా! అది విధేయత. దట్స్ హౌ యూ రెస్పాండ్ టు యువర్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన ఇస్తానన్నాడు, రండి అయ్యా మా ఇంటికి రండి అంటే, మనం ఇంట్లోనే కూర్చుంటే, ఆయన ఇస్తానన్నాడు, చేస్తానన్నాడు, నాకు పిల్లలని ఇస్తానన్నాడు ఆ! అని నువ్వు ఇంట్లోనే కూర్చుంటే, అది కంప్లీట్ విశ్వాసం కాదు. అది కంప్లీట్ విశ్వాసం కాదు. విశ్వాసమునకు విధేయత చూపించినప్పుడు, ఇది మళ్ళా క్రియల కిందికి రాదు. ఇది క్రియల కిందికి కాదు. దేవుని యందు, దేవుని యొక్క సామర్థ్యమునందు, దేవుని యొక్క శక్తి యందు తర్వాత వచనంలో మనం చూస్తే, ఆ దేవుని శక్తి యందు ఆయన ఎట్లా ఉంచాడో 13వ వచనం, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసములనైన నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఇప్పుడు వారసత్వం అనేటువంటిది మనకు కావాలి. ఒక స్వాస్థ్యం అన్నటువంటిది కావాలి. అది ధర్మశాస్త్రం ద్వారా రాదు. అది విశ్వాసము ద్వారా మనకు వస్తుంది. 15వ వచనం, ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమము లేకపోవును. ఈ హేతువు చేత నా వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రము కాక అబ్రహామునకును బట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపనను కృపననుసరించినదై యుండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. 17వ వచనము, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయ్యున్నాడు. ఇది విశ్వాసం. మృతులను సజీవులుగా లేపువాడు ఆయన, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని యందు విశ్వాసం. చూడండి, యేసుక్రీస్తు రక్తం యందు విశ్వాసము, యేసుక్రీస్తు శిలువ యందు విశ్వాసము మనది. అబ్రాహాం గారికి ఏం విశ్వాసం ఉన్నది? ఈయన మృతులను కూడా లేపే దేవుడు. అదే ఉంది క్రొత్త నిబంధనలో కూడా. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మనం వింటుండగా, మనం చదువుతుండగా, ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అంత అద్భుతమైనటువంటి దేవుని యందు విశ్వాసమును పుట్టిస్తూ మనల్ని నీతిమంతులుగా చేస్తూ, ఆ నీతికి తగినటువంటి విధేయత, ఆ విశ్వాసమునకు తగినటువంటి విధేయత మనము చూపించాలని, వాటికి బాప్తిస్మము ఒక గుర్తుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అంతేగాని బాప్తిస్మము ద్వారా రక్షణ రాదు, 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 రాదు. ఒక్కొక్కసారి పిల్లలను, భార్యలను, భర్తలను బలవంతం చేస్తుంటారు. ఎప్పుడు బాప్తిజం తీసుకుంటావు? ఇంకెప్పుడు బాప్తిజం తీసుకుంటావు? తీసుకో, అందరికి ఇస్తున్నారు. మీ స్నేహితులు తీసుకుంటున్నారు కదా! నువ్వు కూడా తీసుకో. అటువంటివి తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ఇక మన సమస్య ఎంతవరకొచ్చిందంటే, వాళ్ళు ఏ ఉద్దేశంతో బాప్తిసం తీసుకుంటారో, అక్కడి నుండి వి బిగిన్ టు ఎవాల్యుయేట్. నువ్వు బాప్తిసం తీసుకున్నావు గదా! దెన్ ప్రభు వలలో పాల్గొనంటు. బాప్తిసం తీసుకున్నావు గదా! నువ్వు మా సంఘ సభ్యుడివు అనంటారు. చూడండి, అసలు ఆ బాప్తిస్మం అనేటువంటిది వాక్యపు వెలుగులో తప్పిపోయితే, సరైన బాప్తిస్మం కాకపోతే, మనం ఓన్లీ ఆ సర్ఫేస్ లెవెల్ థింగ్స్ ఓన్లీ తీసుకొని అనవసరంగా వాళ్ళని ఇంకా ఒక చీకట్లోనికి నెట్టినట్లవుతది.
ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, ఆమె ఏమనుకుంటుంది, అబ్బా! నేను బాప్తిసం తీసుకున్నా, ఇంగ నేను అన్నీ చేయవచ్చు. నాకెన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి బాప్తిసం తీసుకుంటే. ఐ డోంట్ నో. ఇది వాక్యము మనము వింటూ ఉన్నాము. మనం కోరుకుందాము, మనం ప్రార్థన మనం చేద్దాము. సరైనటువంటి బాప్తిస్మము సరిగ్గా ప్రజలు మొట్టమొదటగా నీతిమంతులుగా తీర్చబడాలి. అది కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా. హల్లెలూయా! అది మొత్తానికి మనకు కావలసినటువంటిది యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటంటే యేసుక్రీస్తు బోధలను బోధింపచేస్తాడు. ఆయన పని ఇంకోటేంటంటే పాపములను ఒప్పిస్తాడు. ఆయన పని ఇంకొకటేంటంటే వాళ్ళని తీసుకొచ్చి యేసుక్రీస్తుని చూపిస్తాడు. ఆ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని చూపిస్తే అప్పుడు వారికి ఒక విశ్వాసం కలుగుతుంది. దానికి తగినటువంటి విధేయతను చూపించినప్పుడు వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, ఈ యొక్క వాక్యాలను ప్రభా దీవించుము. దీని ప్రకారం నడిచే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, రక్షణ కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్. వందనాలు పాస్టర్ గారు, అందరికీ వందనాలు. వందనాలు. జై శ్రీరామ్. వందనాలమ్మా.